శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శ్రీకృష్ణదేవరాయల వారి జీవితంలో ఒకసారి ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. ఏమిటంటే, జ్యోతిష్యులు రాయల వారి జాతక చక్రం గణించి చూసి, అయ్యో మీకు రాబోయే 2 సంవత్సరాలు కుహు యోగం ఉంది అని చెప్తారు. దానివల్ల చాలా బాధలు పడతారు. వాళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు ఇంకా బాధపడతారు అన్నమాట. జీవితం అంతా ఘోరంగా తయారైపోతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభు మీరు సామాన్యమైన వ్యక్తి కాదు కదా, మీరు చక్రవర్తి, దాంతో మీ రాజ్యానికే దీనివల్ల చాలా ప్రమాదము, అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి అని. అంటే ఏం చేయాలి అంటారు రాయలవారు. ఏమీ లేదు, ఈ రాజ్యాన్ని 2 సంవత్సరాల పాటు ఎవరికైనా అప్పచెప్పండి. మీరు కూడా ఒక సామాన్యమైన ప్రజల్లాగా మెలగండి. 2 సంవత్సరాలు పోయాక మళ్ళీ మీ రాజ్యాన్ని మీరు స్వీకరించవచ్చు అని. ఇది ఒక పెద్ద సంకట స్థితి. ఎవరికి అప్పు చెప్తారు చెప్పండి రాజ్యం? ఎవరైనా మామూలు వాళ్ళకి అప్పచెప్పారనుకోండి, వాళ్ళ రాజ్యాన్ని తప్పుదారిలో నడిపించేస్తే ఎంతమంది ప్రజలకి ప్రమాదం అది. అలాగనే వెళ్ళి ఆ రాజు వేరే వాళ్ళతో చేతులు కలిపేస్తే, అప్పటికే కృష్ణదేవరాయలు వారు ఎంత కష్టపడి ఆ సామ్రాజ్యాన్ని స్థాపించారో, ఈ తురుష్కులు వాళ్ళందరినీ ఎదిరించి ఏకైక చక్రవర్తిగా ఎలా నిలబడ్డారో మనందరికీ చరిత్ర చదివితే తెలుసు కదా. వాళ్ళందరూ కూడా ఈ బహమనీ సుల్తాన్లు ఎప్పుడు అక్కడ గాడి తప్పుతుందా రాజ్యం మీద పడిపోదామా అని వేచి ఉంటారు. అందుకే కదా రాయలవారు వెళ్ళిపోయాక వచ్చి హంపి మొత్తాన్ని సర్వనాశనం చేస్తారు దుర్మార్గులు. అలాగ రాయలవారు భయపడి ఏం చేద్దామా అని ఆలోచిస్తారు. ఆలోచించి చివరికి ఆయన తిమ్మరసుల వారు భువనేశ్వరీ దేవికి నమస్కారం చేసి, సరే నిర్ణయాన్ని ఆవిడికే వదిలేద్దామని చెప్పి పట్టపుటి ఏనుగు ఉంటుంది, దానికి ఒక దండనిచ్చి, ఈ ఏనుగు ఈ దండ తీసుకెళ్లి ఎవరి మెడలో వేస్తే కనుక వాళ్ళు ఈ 2 సంవత్సరాల పాటు రాజ్యాధిపతులు. ఆ నిర్ణయం అమ్మవారే తీసుకుంటారు కాబట్టి అందులో తప్పే ఉండదు అని చెప్పి అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకుని, విరూపాక్ష స్వామికి నమస్కారం చేసుకుని దండను పంపిస్తారు ఏనుగుతోను. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. మనం ఇలాంటిది చాలా విఠలాచార్య సినిమాల్లో కూడా చూసే ఉంటాం కదా. ఏమిటండి ఏనుగుకి దండిచ్చి పంపించడం ఎందుకు? కావాలనుకుంటే ఓ భటుడికి ఇచ్చి పంపించవచ్చు, లేకపోతే కృష్ణదేవరాయల వారే దండ తీసుకువెళ్ళి ఎవరి మెడలో వేయాలనిపిస్తే వాళ్ళకి వేయచ్చు, అంతే కదా. ఏనుగుకి ఇచ్చి పంపించడం ఎందుకు? ఆలోచించండి ఒకసారి. ఎందుకు అంటే, జంతువులు, చిన్నపిల్లలు, వాళ్ళ మనస్సులు నిష్కల్మషంగా ఉంటాయి. మన మనస్సులో ఉండే కర్మశాలు కానీ, కుట్రలు, కుతంత్రాలు, అతి తెలివితేటలు అవేవి ఉండవు. చూడండి జంతువులకి. ఇప్పుడు సింహం ఉందనుకోండి, దానికి ఆకలి వేస్తే పక్కనే ఉన్న జింకను చంపుకుని తినేస్తుంది. ఆకలి తీరిపోయింది అనుకోండి, అక్కడే ఉంటుంది, వాటికి ఏ ఆపద కలిగించదు. అంటే ఆ జింక మీద దానికి వైరం ఉండదు, మనస్సులో ఏం కల్మషం ఉండదు. ఆకలేస్తే తినాలి కాబట్టి ప్రకృతి ధర్మం తినేస్తుంది, అంతే. అలా నిష్కల్మషంగా ఉన్న హృదయాల మీద భగవంతుడి ప్రభావం చాలా తేలిగ్గా పడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు పల్చటి డయాఫ్రమ్ ఉందనుకోండి, దాని మీద సౌండ్ పడితే బ్రహ్మాండంగా ఎక్కువ అవుతుంది. అదే కదా స్పీకర్లో ఉపయోగించేది. ఇదే స్పీకర్లో ఇంత లావు ఇనప పళ్ళాన్ని పెట్టారు అనుకోండి, దాని మీద సౌండ్ పడితే ఏమవుతుంది? మనందరం ఫిజిక్స్లో చదువుకుంటాం, తెలుసు కదా. అలాగనే మన మనస్సు కూడా పల్చగా ఏ కల్మషం లేకుండా ఉంటే భగవంతుడి ప్రతిధ్వని చాలా తేలిగ్గా వినిపిస్తుంది. అందుకే అంజనం వేసేటప్పుడు చిన్న పిల్లల్ని మాత్రమే తీసుకొచ్చి అంజనం వేస్తారు చూడండి. దానికి కారణం ఇదే. మనలో కొంతమంది ఆ అంజనం వేసి మోసం చేయడానికి పిల్లల్ని తీసుకొచ్చారు, చిన్నపిల్లల్ని అయితే తేలిగ్గా మోసం చేసేయచ్చు కదా అనుకుంటాం. కాదు, అంజనం చిన్నపిల్లలకి వేసేయడానికి కారణం ఇదే. కాకపోతే అలా నిజంగా అంజనం వేసి చూడగలిగే శక్తి ఉన్న మహనీయులు ఈ కాలంలో ఎక్కడో 1,000కో 100కో ఒక్కళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు అలా చేయడానికి కారణం అదనమాట. ఇంతకీ ఈ ఏనుగుకి పూలమాల ఇచ్చి పంపిస్తే అది అలా పరిగెత్తుకుని వెళ్ళి చివరికి అక్కడ ఒక కొండ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ బయట నిలబడి ఆ మాల పుచ్చుకుని ఘీంకరించడం మొదలు పెడుతుంది. అప్పట్లో ఆ పట్టపుటి ఏనుగులకు కూడా దైవీకమైన శక్తి ఉండేది, అలా పెంచేవారు కూడా వాటిని. అప్పుడు ఆ కొండ గుహలో తపస్సు చేసుకుంటున్న ఒక మహనీయులు బయటకు వస్తారు. వచ్చి చూస్తే దండ తీసుకువెళ్ళి ఆయన మెడలో వేస్తుంది. అంతే. రాయలవారు వచ్చి ఆయన పాదాల మీద పడి, స్వామి మీరెవరో మహనీయులు, యతీశ్వరులు, మీరు అధిష్ఠించాలి నా సింహాసనం అని చెప్పి కథంతా చెప్తారు. చెప్తే ఆయన, నాయన మేము సర్వసంగ పరిత్యాగులం, మాకు ఈ రాజ్యాలు ఇవి భోగాలు ఏం వద్దు, మమ్మల్ని హాయిగా తపస్సు చేసుకొని ఈ ఏనుగు ఏదో ఊరికే తీసుకొచ్చి వేసి ఉంటుందేమో, నాకు వద్దు ఇది అని చెప్పి మాల ఇచ్చేస్తారు. మళ్ళీ రెండోసారి ఇంకొక మాల ఇచ్చి పంపించి ప్రయత్నిస్తే మళ్ళీ ఆ ఏనుగు అక్కడికే వచ్చి మళ్ళీ ఆయనకే దండ వేస్తుంది. అప్పుడు ఆయన, సరే ఇది జగజ్జనని నిర్ణయం, తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ సింహాసనాన్ని 2 సంవత్సరాల పాటు అధిష్ఠిస్తారు. విజయనగర సింహాసనాన్ని కృష్ణదేవరాయల వారి కాలంలో. ఆయనకి అది పెద్ద కష్టం అనిపించదు, ఎందుకంటే ప్రహ్లాదుడి అంశతో పుట్టిన మహనీయులు ఆయన. ప్రహ్లాదుడు మరి చక్రవర్తి కదా, అందుకని ఆయనకి ఆ రాజ్యాధికారం పెద్ద కష్టం అనిపించదు. ఆ 2 సంవత్సరాలు అయ్యాక ఒకరోజు కొలువులో కూర్చునుండి మాట్లాడుతున్న ఆయన కాస్త
హఠాత్తుగా సింహాసనం మించి దిగిపోతారు. దిగిపోగానే ఎక్కడి నుంచో కానీ ఒక పెద్ద కాలసర్పం వచ్చి ఆ సింహాసనం మీద పడి భయంకరంగా బుసలు కొడుతుంది. సభలో ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు అనమాట. ఈ చరిత్రలో కూడా ఉంది. అప్పుడు ఆయన పైన కప్పుకున్న శాటి ఉంటుంది కదా, అది తీసి ఆ సింహాసనం మీద పాము మీద ఇలా వేస్తారు. వేయగానే ఒక 2 నిమిషాలు అయ్యాక తీసి చూస్తే ఆ పాము బూడిదైపోయి ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా మీ కుహుయోగం తీరిపోయింది, మీకేం పర్లేదు, హాయిగా రాజ్యం చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఆ రాజ్యాన్ని మొత్తం కృష్ణదేవరాయలకి ఇచ్చేసి ఆయన హాయిగా తపస్సు చేసుకోవడానికి తన సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతారు. చూడండి ఎంత నిస్వార్థమైన మనిషో. దేశం కోసం అవసరమైనప్పుడు అక్కడికి వచ్చారు, మళ్ళీ అది నిర్వర్తించారు. అది అయిపోగానే మళ్ళీ ఆ రాజ్యాన్ని తృణప్రాయంగా తీసి పక్కన పెట్టేసేసి ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి ఆయన వెళ్ళిపోయారు. ఆ మహనీయులే వ్యాసరాయల వారు. ఈరోజు వ్యాసరాయల వారి చరిత్రను చెప్పుకుందాం. మనకి దురదృష్టవశాత్తు ఏమిటి అంటే మన హిస్టరీ బుక్స్లో ఇలాంటివి రాయరు. మనకి భగవంతుడు అంటే ఎవరు అంటే లార్డ్ డల్హౌసీ, లార్డ్ హేస్టింగ్స్. మనం వెంకటేశ్వర స్వామినైనా లార్డ్ అని పిలుస్తాం, డల్హౌసీనైనా సరే లార్డ్ అని పిలుస్తాం. అది మన దౌర్భాగ్యం. మన చరిత్ర పుస్తకాల్లో అలాగే ఉంటుంది. ఇలాంటి మహనీయుల చరిత్రలు మన పుస్తకాల్లో రాయరు. వీటిని పాఠాల కింద రాస్తే అప్పుడు మన పిల్లలకి వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. తెలిస్తే అలాంటి మహనీయుల పట్ల అపచారం చేయకుండా ఉంటారు. ఈ వ్యాసరాయల వారి పట్ల ఈ మధ్య కొంతమంది మహాపచారం చేశారు. అదేమిటి అనేది ఆఖరిలో చెప్తాం మీకు. అందుకే వ్యాసరాయల వారి వీడియో చేసుకోవడం అనమాట. కనీసం మన తర్వాత తరానికైనా అలాంటి మహనీయుల చరిత్రలు తెలియాలి అని. వీళ్ళ తల్లిదండ్రులు కావేరి ఒడ్డున ఉండేవారు కర్ణాటకలో. వాళ్ళకి సంతానం లేరన్నమాట. లేకపోతే ఎన్నో సంవత్సరాల పాటు భగవంతుణ్ణి ఆరాధించి స్వామి సంతానాన్ని ప్రసాదించు అని వేడుకుంటే చివరికి బ్రహ్మణ్యయతి అని ఒక సాధువు వాళ్ళ ఊరు వస్తారు. వస్తే ఓహో మహనీయులు ఎవరో వచ్చారు కదా అని చెప్పి వెళ్ళి ఆయన దగ్గరికి ఆయనకి నమస్కారం చేసి స్వామి మాకు ఇలా సంతానం లేదు అంటారు. ఆయన ఒక్కసారి వీళ్ళు ఎత్తుకేసి చూసి ఆయన మీరు నాకు ఒక మాట ఇస్తానంటే భగవంతుడు మీకు సంతానాన్ని ఇస్తాడు అంటారు. అంటే ఏమిటి స్వామి అంటే భగవంతుడి దయ వల్ల మీకు 3 పిల్లలు పుడతారు, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల, కానీ ఆ 2వ అబ్బాయిని నాకు ఇచ్చేయాలి అంటారు. అనేసరికి ఎందుకు స్వామి అలాగా అంటారు. కారణ జన్ముడు పుట్టబోతున్నాడు అయ్యా మీకు, ఆయన వల్ల జాతికి ఎంతో మేలు జరగాల్సి ఉంది, అందుకని నేను తీసుకుపోతాను 2వ అబ్బాయిని, సరేనా అంటే వాళ్ళు స్వామి ఏ సంతానం లేని వాళ్ళకి 3 ఇస్తా అంటున్నారు మీరు, సరే అయితే ఆనందంగా ఇచ్చేస్తాం, మీరు వచ్చి స్వీకరించండి అంటారు. నిజంగానే తర్వాత వాళ్ళకి 2 మగపిల్లలు పుడతారు, 1 అమ్మాయి పుడుతుంది. ఆ 2వ అబ్బాయిని చిన్న వయస్సులోనే ఆ యతి తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయి ఆ కుర్రవాడు కొంచెం పెద్ద అవ్వగానే శ్రీపాదరాయరు అని మధ్వ సాంప్రదాయంలో ఒక గొప్ప గురువు గారు ఉన్నారు. తీసుకువెళ్ళి ఆయన దగ్గర అప్పు చెప్తారు. చెప్తే అక్కడి పిల్లవాడు వేదాంగాలన్నీ నేర్చుకుంటారు. అలాగనే మరి కారణ జన్ములు కదా చిన్న వయస్సులోనే భగవంతుడి సాక్షాత్కారం కలుగుతూ ఉంటుంది ఆయనకి. ఆ శ్రీపాదరాయరు వారి దగ్గర పూజా మందిరంలో ఒక పేటికి ఉండేది, ఒక పెట్టె. ఆ పెట్టెలో ఒక కృష్ణ విగ్రహం ఉంటుంది. కానీ ఎప్పుడో మధ్వాచార్యుల వారి సమయం నుంచి దాన్ని తెరవగలిగే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఎంత ప్రయత్నించినా పెట్టి తెరుచుకునేది కాదనమాట. ఒకరోజు ఈ గురువుగారు ఏం చేస్తారు, ఏదో పని ఉండి అనుష్ఠానం పూజ చేయమని ఈ చిన్న కుర్రవాడికి అప్పు చెప్తారు. ఇప్పుడు వ్యాసరాయల వారు చిన్న కుర్రవాడు అప్పు చెప్పి ఆయన పని చూసుకుంటూ ఉంటే వ్యాసరాయల వారు ఇక్కడ చక్కగా పూజ చేస్తూ ఉంటారు. కాసేపు అయ్యేసరికి గజ్జల మోత, ఎవరో నృత్యం చేస్తున్నట్టు, చిన్న పిల్లవాడు పక్కపక్క నవ్వుతున్నట్టు అవన్నీ వినిపిస్తాయి. ఇదేమిటా అని గురువుగారు అక్కడికి వచ్చి చూసేసరికి బాలకృష్ణుడు అక్కడ నాట్యం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఈయన రాగానే హఠాత్తుగా మళ్ళీ ఇంత విగ్రహం కింద అయిపోతాడనమాట. ఇంతకీ ఆ విగ్రహం ఏమిటి అంటే వ్యాసరాయల వారు అక్కడ పూజ చేస్తుంటే ఆయనకి అనుమానం వస్తుంది, ఈ పేటికలో ఏముంది అని. వెంటనే తెరిచి చూస్తే ఆ మహనీయుడికి తెరుచుకుంటుంది. తెరుచుకుని అందులోంచి కృష్ణుడు బయటికి వచ్చి నిజరూపంతో సాక్షాత్కరించి బాలకృష్ణుడిలాగా నృత్యం చేస్తూ ఉంటాడు. ఈ గురువుగారు రాగానే వెంటనే విగ్రహం అయిపోతాడు. అది ఎలా అయిపోతారంటే కుడికాలు పైకెత్తి ఎడంకాలు కింద ఉన్నట్టుగా నాట్యంలో ఉండి హఠాత్తుగా మళ్ళీ విగ్రహం రూపంలోకి వెళ్ళిపోతారు. సామాన్యంగా నాట్యశాస్త్రం ప్రకారం దానికి ఆపోజిట్గా ఉంటుంది. కానీ కృష్ణుడు ఆ సంఘటనలో అలా విగ్రహం కింద అయిపోయాడు. ఆ విగ్రహం ఇప్పటికీ కూడా కర్ణాటకలో సొశాలి అని ఒక మఠం ఉంది, వ్యాసరాయల వారి మఠం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ మఠంలో ఇప్పటికి కూడా విగ్రహం పూజలు అందుకుంటోంది. అంతటి మహనీయులు ఆయన. అది గమనించి గురువు, నాయన నువ్వు సామాన్యుడివి కాదు, తురీయావస్థకి చెందిన మహనీయుడివి నువ్వు, నీకు ఇంకా వివాహం అన్నీ అక్కర్లేదు, నీకు సన్యాస దీక్ష ఇస్తాను తొందరలోనే అని చెప్పి 15 సంవత్సరాలు వచ్చేసరికే ఆయనకి సన్యాస దీక్ష ఇచ్చేసి
ఆయన్ని పీఠాధిపతి కింద నియమిస్తారు. ఆయన మధ్వాచార్యుల వారి పీఠం ఉంది కదా ఉడిపిలో, దానికి 12వ పీఠాధిపతి. అలాగనే మీకు రాఘవేంద్ర స్వామి వీడియోలో చెప్తూ రాఘవేంద్ర స్వామి పూర్వజన్మ వ్యాసరాయల వారు అని చెప్పాను కదా, అలాగే మూలరాముడి విగ్రహం గురించి, అది ప్రపంచంలోనే అపురూపమైన రాముడి విగ్రహం అని దాని గురించి చెప్తూ ఆ విగ్రహం రాఘవేంద్ర స్వామి దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పాను కదా, అది మొట్టమొదట వ్యాసరాయల వారి దగ్గరికి వచ్చింది. వస్తే ఆయన నిత్యం ఆ విగ్రహానికి అభిషేకం పూజ అవన్నీ చేసేవారు. చేసి ఆ విగ్రహానికి నివేదన పెట్టిన అన్నమో పాయసమో ఉండేది కదా, దాన్ని తీసుకువచ్చి మిగతా రాశిలో కలిపి అప్పుడు అందరికీ సహపంక్తిలో భోజనాలు పెట్టించేవారు అనమాట. ఒకసారి ఏమవుతుంది, కొంతమంది ఈర్ష్యాపరులకి అయ్యో ఇంత చిన్న వయసులోనే ఈయన పీఠాధిపతి అయిపోయారు, ఎలాగైనా ఈయన్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని చెప్పి ఏం చేస్తారు, వంట చేసే అతనితో కుమ్మక్కైపోయి విషం తీసుకువెళ్ళి ఆయన రాముడికి నివేదించబోయే పరమాన్నంలో కలిపేస్తారు. కలిపేసి అది తీసుకువెళ్ళి ఇప్పిస్తారు ఆయనకి. ఆయన మామూలుగానే మూలరాముడికి పూజ చేశాక ఆ పరమాన్నాన్ని అక్కడ పెట్టి చక్కగా నివేదన చేసేస్తారు. అంతా అయిపోయాక ఆ పరమాన్నాన్ని తీసుకువెళ్ళి మామూలు దాంట్లో కలిపి అందరికీ పెట్టే దాంట్లో కలపబోతారు. అప్పుడు ఈ వంట అతను చూసేసరికి అతని కంగారు బాధ వేస్తాయి. ఆయన పాదాల మీద స్వామి క్షమించండి, నేను డబ్బు కక్కుర్తిపడి ఒక పని చేశాను, నేను ఇందులో విషం కలిపాను, ఇప్పుడు మీరు ఇది తీసుకువెళ్ళి ఇందులో కలిపితే ఇది తిని అన్యాయంగా 1000 మంది బలైపోతారు, నన్ను క్షమించండి, ఏ శిక్ష విధించినా పర్లేదంటారు. అప్పుడైనా నాయన పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఏమీ లేదు, అయినా నువ్వేం బాధపడకు, ఇది ఎవరికి నివేదన చేశాము, మూలరాముడికి. మూలరాముడు అంటే విగ్రహం అనుకుంటున్నావా నువ్వు, అది సాక్షాత్తు రామచంద్రమూర్తి, అందుకని ఏమీ జరగదు అని చెప్పి ఆ పాయసం తీసుకువెళ్ళి అందులో కలిపి అందరికీ ప్రసాదం పెడతారు. భయపడుతూనే తింటారు జనం, ఏమీ జరగదు. అంతటి మహనీయులు వ్యాసరాయల వారు. అంటే ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును కూడా ఒప్పు చేయగలిగే శక్తి ఉన్న తపస్సంపన్నులు. అలాంటి మహనీయుల కాలంలో నిజంగానే తిరుమలలో ఒక తప్పు జరుగుతుంది. తిరుమలలో ఒకసారి స్వామి నగలో అపహరిస్తారు ఎవరో. అప్పుడు సాళ్వ నరసింహరాయలు ప్రభు అనమాట. దాంతో వెంటనే ఆ నగలు అపహరించిన వాళ్ళని ఆయన కనిపెట్టి వాళ్ళందరికీ శిరశ్ఛేదం చేసేస్తారు. కానీ అక్కడ ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అది ఏమిటి అనేది ఇంకొక చోట ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ దానివల్ల ఒక పాతకం ఏర్పడి ఇంకా ఆ దేవాలయంలో అర్చన చేయడానికి ఎవరు ఉండరు. దేవాలయం మూత పడిపోయే స్థితి వస్తుంది అనమాట. అప్పుడు సాళ్వ నరసింహరాయలు వెళ్ళి ఈయన్ని తీసుకొస్తారు వ్యాసరాయల వారిని. వ్యాసరాయల వారు 12 సంవత్సరాల పాటు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అర్చకులుగా చేశారు. అలాంటి తపస్సంపన్నులు ఉన్న భూమి కాబట్టే ఇప్పటికి కూడా తిరుపతి ఎవరైనా వెళ్ళి ఏదైనా కోరుకుంటే వెంటనే నెరవేరుతోంది. శంకరాచార్యుల వారు, వ్యాసరాయల వారు అలాంటి మహనీయులందరూ తపశ్శక్తిని అక్కడ ప్రోధి చేశారు. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు కొన్నాళ్ల పాటు స్వామి దర్శనానికి ఎవరిని అనుమతించరు. వ్యాసరాయల వారు గర్భాలయంలో ఏవో కొన్ని ప్రక్రియలు చేస్తారనమాట. మరి అప్పుడు స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎలాగా? అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ పైన గోపురం మీద ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. చేసి ఈ లోపలున్న విగ్రహం ఎంతో ఆ బయట ఉన్న విగ్రహం కూడా అంతేను, అది దర్శించుకుని వెళ్ళినా మీకు లోపల వెంకటేశ్వర స్వామిని చూసినంత పుణ్యం వస్తుంది అని చెప్పి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహమే ఇప్పుడు మనం బంగారు గోపురం చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక అరుగు మీదకి రాగానే అందరి జనాలు అరుగుపైకి ఎక్కి విమాన వెంకటేశ్వర స్వామి అని నమస్కారం చేస్తూ ఉంటారు. అది వ్యాసరాయల వారు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం. ఇప్పటికీ ఆ విగ్రహానికి ఆ శక్తి ఉంది కాబట్టే దాన్ని ప్రత్యేకంగా గుర్తించి అందరూ దానికి నమస్కారం చేశారు. ఈసారి మీరు తిరుమల వెళ్తే కనుక గుళ్ళోంచి బయటికి రాగానే పరిగెత్తుకుని లడ్డు కోసం వెళ్ళిపోకండి. ముందు అక్కడ ఉన్నవన్నీ చూడండి. తిరుమల దేవాలయంలో ప్రతి చోట ఉన్న వస్తువుకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద గంటలు ఉంటాయి, అవి కానీ, ఆ పక్కనే ఒక బంగారు బావి లాంటిది అది కానీ, పక్కనే ఉన్న వంటశాల కానీ, అక్కడ ఉన్న విగ్రహం కానీ, ప్రతి ఒక్కదానికి కూడా తిరుమలలో ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ మనం మిగతా వీడియోల్లో చెప్పుకుందాం. అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు. అలాగనే ఆ మహనీయుడు తిరుమలలో చేసిన ఇంకొక గొప్ప పని ఇప్పటికి కూడా ఉన్నది. ఏమిటి అంటే కులమత భేదాలు లేకుండా అందరినీ ఒక చోట కూర్చోబెట్టి భోజనం పెట్టించటం. ఇప్పటికి కూడా మనకి వెంగమాంబ భోజనాలయంలో భోజనాలు పెడుతూ ఉంటారు కదా ప్రతిరోజును. అక్కడ చూడండి, నీది ఈ కులము నాది ఆ కులము, లేకపోతే నేను సంపన్నుడిని నువ్వు పేదవాడివి, అలాంటి భేదాలు ఏవీ లేకుండా అందరూ ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తారే, అది మొదలు పెట్టించింది తిరుమలలో వ్యాసరాయల వారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనలో చాలామంది చూడండి, అక్కడ భోజనం చేయడం అంటే
ఏదో చిన్నతనంలా భావించి ఉచితంగా పెడుతున్నారు కదా, అదనమాట. మనకి ఎక్కడో ఇంకొక హోటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిన్నటి పాచిపోయిన భోజనం పెట్టినా సరే ఒక 500 1000 ఇచ్చి శుభ్రంగా అక్కడ తినొస్తాం తప్ప, స్వామివారి భోజన ప్రసాదం ఉచితంగా పెడుతుంటే తినడానికి మన అహం అడ్డొస్తుంది. అదే సత్యనారాయణ వ్రతం కథలో చూపించేది. చూడండి, ఒక అమ్మాయి ప్రసాదాన్ని తృణీకరిస్తే భగవంతుడి ప్రసాదం అయిన తన సౌభాగ్యం సంపద అవన్నీ పోతాయని చూపిస్తారు. చూడండి, ఇదే దానికి అర్థం. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ భోజనాలయంలో ప్రసాదం స్వీకరించండి. అది స్వామివారి చేతుల్లోంచి మన చేతుల్లోకి వస్తున్న ప్రసాదం. అది స్వీకరిస్తేనే మన జీవితంలో మిగతా ప్రసాదాలన్నీ అందుతాయి మనకి. అలాగనే వ్యాసరాయలు వారు మన జాతికి చేసిన ఇంకొక మేలు ఏమిటి అంటే హనుమత్ ప్రతిష్టలు. ఆయన సమయంలో మహమ్మదీయుల దండయాత్రలు విపరీతంగా ఉండి ఇంకా సనాతన ధర్మం లుప్తం అయిపోతూ ఉండేది. అప్పుడు మహనీయులు ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో, కర్ణాటకలో, తమిళనాడులో ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తివంతమైన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగైనా 732 హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మొత్తం దక్షిణ భారతదేశంలో. ఈ తురుష్కుల దండయాత్రలో జనం బాధలు పడుతూ ఉంటే ఆ ఆంజనేయ స్వామి పాదాలను ఆశ్రయిస్తే రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. అలాంటి మహనీయులు ఫాల్గుణ మాసంలో సంకష్ట చతుర్థి వస్తుంది చూడండి, బహుళ చతుర్థి. ఆ రోజు బృందావనంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉంది ఆయన బృందావనం అంటే హంపి పక్కనే అనెగొంద అని ఒక ప్రదేశం ఉంది. హంపి వెళ్తే కనుక మీరు అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం, అక్కడ నవబృందావనం అని ఒక ప్రదేశంలో 9 మంది మహనీయుల సమాధులు ఉంటాయి. అందులో మొట్టమొదట ఉన్నది వ్యాసరాయల వారి సమాధి. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనకి మహనీయుల గొప్పతనం తెలియదు, మన చరిత్రల్లో ఎక్కడా ఉండవు. ఇలాంటి మహనీయుల సమాధులు కాపాడుకోం. మొన్నీ మధ్య కొన్ని నెలల క్రితం కొంతమంది దౌర్భాగ్యులు 4 వెళ్ళి అక్కడ రెక్కి నిర్వహించి ఒక 2-3 రోజులు చూశాక ఈ సమాధి కింద కృష్ణదేవరాయల వారి సమయంలోది కదా, దీని కింద నిధులు ఉంటాయి అని చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళి వ్యాసరాయల వారి సమాధిని తవ్వేసి ధ్వంసం చేసేసారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. మరి ఏ శిక్ష విధించారో భగవంతుడికి తెలియాలి. కానీ ఇలాంటి పాప పనులు చేస్తే తరాల తరబడి కట్టి కుడిపేస్తుంది. వీళ్ళకి 2వ తరం తర్వాత 3వ తరం తర్వాత ఎవరో వెళ్ళి అయ్యో మా జీవితంలో మేము రోజు పూజలు చేస్తున్నామండి, మాకెందుకండి కష్టాలు, అలమటించిపోతున్నామంటే ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య పనులు ఒకళ్ళు చేస్తే అది తరాల తరబడి కట్టి కుడిపేస్తుంది. అది అలాంటివి మన తర్వాత తరం చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి మహనీయుల చరిత్రలు మన పిల్లలకి తెలియాలి. అందుకే వ్యాసరాయల వారి చరిత్ర ఈరోజు చెప్పుకోవడం. అలాగనే వ్యాసరాయల వారు ఇలాంటి హనుమత్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా, ఆ మొట్టమొదటి విగ్రహాన్ని ఒక కొండ మీద పెట్టారు. అది చాలా శక్తివంతమైన విగ్రహం. అది ప్రతిష్ఠిస్తూ దాంతోపాటు అతిశక్తివంతమైన ఒక మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మనం ఇంకొక వీడియోలో ఆ ఆంజనేయ స్వామి ఎవరు, ఆ మంత్రం ఏమిటి అనేది తెలుసుకుని ఆ మంత్రాన్ని కూడా నేర్చుకుందాం. శ్రీమాత్రే నమః. ఆగండి, అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేందుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.